అందరికీ నమస్కారం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాం జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఆత్మతత్వం అంటే ఆత్మ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొందరు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారంటే ఆత్మ అంటే దేహం, లేదంటే ఆత్మ అంటే మన ప్రాణం అని ఇలా తప్పుగా గ్రహిస్తూ ఉంటారు. బుద్ధిపరంగా స్త్రీలు, చిన్నపిల్లలు, మూడులు ఎలా అయితే విషయాన్ని అర్థం చేసుకోవడంలో శక్తిహీనులుగా ఉంటారో అలాగా మాయా ప్రభావానికి లోనై శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, లేదంటే మనసు, అలాగే ఎప్పుడూ మారిపోతూ ఉండే బుద్ధి, శూన్యం, ఇవన్నీ కూడా నిజమైన సత్యాలు, ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి అని తప్పుగా గ్రహిస్తూ ఉంటారు. ఇవన్నీ భ్రమలు అని మన భ్రమలను అన్నిటినీ తొలగింపజేసే పరమ గురువైన దక్షిణామూర్తికి నా నమస్కారాలు. ఇది ఈ శ్లోకం యొక్క భావం.